బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో ఏపీ పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో A1, A2, A3 గా ఉన్నటువంటి వర్ర రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డిలకు పోలీసులు 41A కింద నోటీసులు జారీ చేశారు. మంగళగిరిలో సజ్జల భార్గవ రెడ్డికి, పులివెందులలో అర్జున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. సోమవారం విచారణకు రావాలని పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఈ ముగ్గురుపై ఈ నెల 8వ తేదీన ఐటీ BNS అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. మధు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు సంబంధించి కేసులు వేగవంతం చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ అసభ్యకరమైన కామెంట్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వర్రా రవీందర్ రెడ్డిని కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతను రిమాండ్ కూడా పంపించారు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాతదారి సూత్రధారైనటువంటి సజ్జల భార్గవ రెడ్డి, అదేవిధంగా అర్జున్ రెడ్డికి సంబంధించి పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోట్ జారీ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో గాలింపు అయితే ముమ్మరం చేస్తున్నారు. మరో విధంగా వీళ్ళు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రేపు మంగళవారం నాడు దీని వాదోపవాదనలు అయితే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసు సంబంధించి ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవ రెడ్డి ఈ రోజు ఇప్పుడు సోమవారం నాడు విచారణకు హాజరు కావాలంటూ విజయవాడలోనే తన కార్యాలయం రావడం జరిగింది. అయితే తన ఇంట్లో లేకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవ రెడ్డి తల్లికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సోమవారం నాడు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చి నోటీసులు కూడా పేర్కోవడం జరిగింది. మరో విధంగా ఏదైతే ఉన్నారో కడప జిల్లా ఉన్నటువంటి అర్జున్ రెడ్డికి సంబంధించి కూడా అర్జున్ రెడ్డి ఇంటికాడ లేకపోవడంతో అతను కడప జిల్లా అతను హౌస్కి నోటీసులు అయితే అందించారు. ఎట్టి పరిస్థితుల్లో సోమవారం నాడు విచారణ రావాలి, లేని పక్షంలో చాలా సీరియస్గా వ్యవహరిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే ఈ నెల 8వ తారీఖున ఎవరైతే ఉన్నారో వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల రామకృష్ణ తనయుడు భార్గవ రెడ్డితో పాటు అర్జున్ రెడ్డికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ మీద ఐటీ యాక్ట్తో పాటు BNS కొత్త చట్టంలోని 179 యాక్ట్, అదేవిధంగా ఏదైతే ఉందో SC ST సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు వరకు వీళ్ళకి సంబంధించి ప్రత్యేక టీంలు అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. అయితే వీళ్ళు ఆచూకీ లేకపోవడంతో మరోసారి 41 నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే సజ్జల భార్గవ రెడ్డి తల్లికి నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా అర్జున్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు అంచడం జరిగింది. ఇంత పరిస్థితుల్లో సోమవారం నాడు విచారణకు హాజరు కావాలి, లేని పక్షంలో చాలా సీరియస్గా ఉంటుందని చెప్పేసి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. మధు, తిరుమల అంటే వైసీపీ నేతలపైనే కేసులు పెడుతున్నారు. అలాగే మనం చూడొచ్చు RGV కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, పోసాని పైన వీళ్ళపైన కూడా కొన్ని కేసులు నమోదు. అంటే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే, ఇంకో వైపు కూడా ఉంది, దాన్ని వదిలిపెడుతున్నారని కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపైన ఏమంటున్నారు? కరెక్ట్. ఎవరైతే మధు నువ్వు చెప్పింది ఏదైతే ఉండారో ఇప్పుడు వరకు టీడీపీ నేతలు ఇస్తున్న ఫిర్యాదులనే పరిగణలో తీసుకున్నారు. వైసీపీ నేతల్లో ఇస్తున్న ఫిర్యాదులు అయితే పరిగణలో తీసుకుంటలేదని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నాయకులు, వైసీపీ నేతలు కూడా ఎవరైతే ఉన్నారో DGPకి, అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్కి, ఇతర జిల్లాలకు సంబంధించిన పోలీస్ అధికారులకు అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు మొదట టీడీపీకి సంబంధించిన కేసులు యాక్టివ్ అవుతూ అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళని అదుపులో తీసుకుని పోలీసులు తందాన చర్యలో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ పోలీసులు అయితే ఇక్కడ ఒకటే చెప్తున్నారు. ఏపీ DGP ప్రతి ఒక్కరికైతే ఒకటే చెప్పడం జరిగింది, సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్గా ఉండా ఎవరిని ఇబ్బంది పెట్టి పోస్టులు పెట్టినప్పటికీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ చెప్పడం జరిగింది. మనం కూడా మాట్లాడడం జరిగింది. ఏ పార్టీకి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్నామని చెప్పేసి పోలీసులే చెప్తున్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం ఒకటే చెప్తున్నారు, టీడీపీ అధికార పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులనే తీసుకుని కేసులు నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. కానీ మేము ఇచ్చిన వాటి మీద చర్యలు తీసుకుంటలేదని చెప్తున్నారు. నిన్న ఏదైతే ఉందో విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈ టీడీపీకి సంబంధించిన వాళ్ళ కేసులు యాక్టివ్గా ఉన్నారు, ఈ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు యాక్టివ్గా లేరని చెప్తున్నారు. దీనికి సంబంధించి మేము యాక్టివ్గా అవుతున్నాం, వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. పార్టీలకు అతీతంగా సోషల్ మీడియాలో ఎవరు వ్యవహరించినప్పటికీ వాళ్ళ మీద చర్యలు తప్పవంటూ పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. మధు. ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు.